అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని ముగింపులోకి వచ్చేశామండి. ఆసక్తిగా చెవులారా వినటానికి సిద్ధం కండి. కార్తికేయకు స్పృహ వస్తోంది, మీరు వెంటనే బయలుదేరి రండి అని చెప్పాడు శ్రీకళ్యాణితో డాక్టర్. ఆమె సత్యానికి గుడ్ నైట్ చెప్పి బయలుదేరింది. ఫోన్లో తెలిసిన విషయం ఏమిటో చెప్పలేదు. అతడు నెమ్మదిగా కళ్ళు విప్పాడు. ముందు మసగ్గా, తరువాత స్పష్టమైన ఆకారాన్ని పొందుతూ తన భార్య కనిపించింది. ఎప్పుడూ పక్కని ఆశ్రయించుకుని ఉన్న ఆమెను చూడటానికి అలవాటు పడిన కళ్ళకి నిల్చుని ఉన్న భార్యని చూడగానే ఎవరో కొత్త స్త్రీని చూస్తున్నట్లు అనిపించింది. ఆమె శ్రీకళ్యాణి అని గుర్తించగానే ఆనందోద్వేగాలు ఆపుకోలేక అతడు పక్కమీద లేవబోయాడు. పక్కనున్న బదరీప్రసాద్ వారించాడు. కడుపు దగ్గర ఉన్న కుట్లు బాధపెట్టడంతో అతడు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. శ్రీకళ్యాణి అతడి దగ్గరగా వచ్చి అతడి చేతిని తన చేతుల మధ్యకి తీసుకుంది. ఆమెని అభినందిస్తున్నట్టు, తన సంతోషాన్ని ప్రకటిస్తున్నట్టు అతడు ఆమె చేతిని నెమ్మదిగా నొక్కాడు. అంతలోనే మూసిన కనురెప్పల వెనుక ముద్రించుకున్న చిత్రం ఏదో కదిలినట్టు, అస్పష్టమైన సంశయానికి ఆకృతి వచ్చినట్టు, జరిగినదంతా వరుసగా గుర్తొచ్చి ఒక అనుమానం అగ్నిపర్వతపు కడుపులో లావాలా కదిలి అనూజ్ఞ ఏమైంది అని అడిగాడు. ఆ గదిలో చీమ చిటుక్కుమంటే వినపడేంత నిశ్శబ్దం. అతడు కళ్ళు తిప్పి అందరివంకా చూశాడు. చూపు పీటర్ మీద నిలిచి నిలదీసింది. పీటర్ అడుగు ముందుకేసి, ఆమె మరణించింది అన్నాడు. కార్తికేయకు తిరిగి స్పృహ తప్పింది. దీని వెనుక ఉన్నది ప్రతాపరెడ్డి అని నాకు తెలుసు. అందుకే మనిద్దరం ఒక అంగీకారానికి వద్దాం అంది శ్రీకళ్యాణి. తరువాత లేచి లాకర్లోంచి కాగితాలు తీసి అతడికిస్తూ, వీటిని రిజిస్టర్ చేయించాలి, జాగ్రత్తగా చూడు అంది. అతడు వాటిని తీసుకుని చదవసాగాడు. సగం చదివాక అతడు ఆశ్చర్యంతో తలెత్తి ఏమిటిది అని అడిగాడు. నా సంగతి నీకు తెలుసు కదా, ఒకటి అనుకుంటే వెంటనే చేసేస్తాను. కార్తికేయ మీద నాకు మనసు విరిగిపోయింది సత్యం. నా తప్పు నేను తెలుసుకున్నాను. పెరటి చెట్టు మనకి పనికిరాదన్నట్టు నన్ను నిర్లక్ష్యం చేశాడు. అందుకే నా ఆస్తిలో సగం వాటా నీకిస్తూ నిన్ను నా భాగస్వామిని చేసుకుంటున్నాను. సత్యం దిగ్భ్రాంతుడై చూశాడు. ఇదంతా కలో నిజమో అర్థం కావటం లేదు అతడికి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ప్రతాపరెడ్డి గురించా? నిజమే, అతడికి చాలా విషయాలు తెలుసు. అతన్ని ఎలా నొక్కాలా అన్నది తరువాత ఆలోచిద్దాం. నేను ఆలోచిస్తున్నది ప్రతాపరెడ్డి గురించి కాదు, కార్తికేయ గురించి. కార్తికేయకు స్పృహ వస్తే మొత్తం అంతా బయటపడుతుంది, అదీ సమస్య అన్నాడు. శ్రీకళ్యాణి దానికి సమాధానం చెప్పకుండా కళ్ళు మూసుకుంది. అంతలో ఫోన్ మోగింది. సత్యం రిసీవర్ తీసుకున్నాడు. నేను డాక్టర్ బదరీప్రసాద్ని మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన పని పూర్తయింది. కార్తికేయ పరిస్థితి విషమించింది. ఇంకో 10 నిమిషాల్లో మరణించబోతున్నాడు. సత్యం నమ్మలేనట్టు రిసీవర్ వైపు, ఆమె వైపు మార్చి చూశాడు. ఇంకా తేరుకోలేదు. ఒక నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్టు కళ్ళప్పగించి ఆమె వైపు చూస్తుండిపోయాడు. ఆమె లేచి నిలబడింది. వెళ్ళి ప్రతాపరెడ్డిని కలుసుకో సత్యం. అతడికి మొత్తం విషయాలు ఎంతవరకు తెలుసో కనుక్కో. అతని తరువాత మనని అశ్వత్థామ హత్య విషయంలో బ్లాక్మెయిల్ చేయకూడదు. ఆ విషయం గుర్తుంచుకో. చీర్స్! ప్రతాపరెడ్డి గ్లాసు ఎత్తి అన్నాడు. సత్యం కూడా చీర్స్ చెప్పాడు. ప్రతాపరెడ్డి ఒక గుటక వేసి గ్లాస్ కింద పెడుతూ, మొత్తం మీద ఆ డాక్టర్ మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చాడన్నమాట అన్నాడు. కార్తికేయ 10 నిమిషాల్లో మరణిస్తాడని చెప్పాడు అన్నాడు. తరువాత కొంచెం సేపాగి, నాకు కాస్త ఐస్ కావాలి అని అడిగాడు. అది తేవటం కోసం ప్రతాపరెడ్డి లోపలికి వెళ్లగానే జేబులోంచి చిన్న సీసా తీసి ఎదురు గ్లాసులో 2 చుక్కలు వేశాడు. ప్రతాపరెడ్డి ఐస్ తీసుకొచ్చి సత్యం గ్లాసులో వేసి తనూ ఓ 2 క్యూబులు వేసుకుని ఒక గుక్క తాగాడు. వెంటనే గుండెల్లో మంట మొదలైంది. కొన్నాళ్ల క్రితం హోటల్లో రొయ్యని నోట్లో పెట్టుకోగానే శ్రీకళ్యాణి గుండెల్లో వచ్చిన మంటలాంటిది. దానికన్నా 10 రెట్లు ఎక్కువ. అప్పుడే ఫోన్ మోగింది. ఇక చేత్తో గుండె రాసుకుంటూ మరో చేత్తో రిసీవర్ తీసుకుని హలో అన్నాడు. డ్రింక్ బావుందా? అవతల నుంచి స్త్రీ కంఠం వినిపించింది. ఎవరు మాట్లాడేది? అట్నుంచి ఒకే ఒక మాట క్లుప్తంగా స్పష్టంగా వినిపించింది. శ్రీకళ్యాణి. చేతిలో పాముని పట్టుకున్నట్టు రిసీవర్ వదిలేయబోయి
అతి కష్టం మీద నిభాయించుకుని, ఏమిటి నువ్వు మాట్లాడేది అన్నాడు. నా ఉప్పు తింటూ బ్రతికి నా ఆస్తికే ఎసరు పెట్టదలుచుకున్నావు. నీ ఎదురుగా కూర్చున్న వ్యక్తితో చేతులు కలిపి నా మీద హత్యా ప్రయత్నం చేశావు. దానికిది ప్రతీకారం, అంతే. నువ్వు చాలా తెలివైనవాడివి ప్రతాపరెడ్డి. నన్ను చంపి నా భర్తని ప్రియురాల్ని హత్యానేరంలో ఇరికిద్దామనుకున్నావు కదూ? ఆమె ఏం మాట్లాడుతుందో అతడికి అప్పుడు అర్థమైంది. ఆమెకి మొత్తం తెలిసిపోయిందని కూడా గ్రహించాడు. ఒక్కసారి ముసుగు తీసేసినట్టు, అవును, అంతా నేనే ప్లాన్ చేశాను. ఏం చేస్తావు నువ్వు? ఏం నిరూపించగలవు అన్నాడు వెటకారంగా. నువ్వు కూడా ఏమీ నిరూపించలేవు అంది కళ్యాణి అట్నుంచి. నీవు తాగే డ్రింక్లో విషం కలిసింది. ఎవరో కూడా నిరూపించలేవు అని ఫోన్ పెట్టేసింది. ఎవరి దగ్గర్నుంచి ఫోన్ అని అడిగాడు సత్యం. అప్పటికే ప్రతాపరెడ్డి శరీరం స్వాధీనం తప్పుతోంది. జరిగిందేమిటో అతను ఊహించగలిగాడు. కష్టం మీద లేచి నిలబడిపోతుంటే చేయి తగిలి స్టూల్ మీద సీసా కిందపడి భళ్ళున శబ్దమైంది. సత్యం కూడా లేచి నిలబడ్డాడు. ఫోన్ కళ్యాణి దగ్గర్నుంచి అంతా చెప్పింది అన్నాడు వగరుస్తున్నట్టు. అంతా అంటే? సత్యం మరోలా అర్థం చేసుకున్నాడు. ఇక దాచేదేమీ లేనట్టు, అవును, మేమిద్దరం ఇప్పుడు భాగస్వాములమయ్యాం అన్నాడు. ప్రతాపరెడ్డి కళ్ళు సత్యం బహిర్గతం చేసిన షాకింగ్ న్యూస్ వల్ల పెద్దవయ్యాయి. తన పంజా దెబ్బకి గిలగిలా కొట్టుకుంటున్న ఎలుకవైపు పిల్లి చూసినట్టు గర్వంగా చూశాడు సత్యం. చనిపోతున్న ఎదుటి మనిషిని చూచి అతడిలో శాడిజం ఎక్కువైంది. నీకు గుర్తుందా ముసలాడా అన్నాడు. నా గురించి శ్రీకళ్యాణికి మంచి రిపోర్ట్ ఇవ్వటం కోసం 1,00,000 రూపాయలు అడిగావు. ఆ తరువాత కళ్యాణి కార్యకలాపాలు ఎప్పటికప్పుడు నాకు చెప్పటం కోసం మరో 1,00,000 రూపాయలు రేటు పెంచావు. ఆ తరువాత నాకు సాయం చేసినందుకు 20 లక్షల వాటా అడిగావు. అప్పుడే అనుకున్నాను నీకు పోయే కాలం సమీపించిందని. నిజానికి నువ్వు నాకు చేసిన సాయం ఏమిటి? నా తిండి తింటూ నా ఖర్చుతో మందు కొడుతూ అన్నీ చచ్చు ప్లాన్లు వేశావు. ఒక్కటి అనుకున్నట్టు జరగలేదు. చివరికి అన్నీ నేను స్వయంగా నా చేత్తో నేను చూసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి శ్రీకళ్యాణి నాదయింది. ఇన్ని చేసుకున్నవాణ్ణి నిన్ను అడ్డు తొలగించుకుంటే మాత్రం తప్పే ఉందనుకున్నాను. మనిద్దరం కలిసి అశ్వత్థామని తొలగిస్తే ఒక పీడ వదులుతుందనుకున్నాం. నిన్ను తొలగిస్తే పూర్తి పీడ పోతుందని నేననుకున్నాను. అర్థమైందా? ఇక హాయిగా చావు అని తీరిగ్గా తన గ్లాస్ మీద ఉన్న వేలిముద్రలు తుడిచి విషం సీసా జేబులో పెట్టుకుని తాపీగా బయటకు నడిచాడు. మెట్లు దిగి పోర్టుకోలో ఉన్న తన కార్ స్టార్ట్ చేశాడు. సత్యం గదిలోంచి బయటికి వెళ్లిన 2 క్షణాల వరకు ప్రతాపరెడ్డి తేరుకోలేకపోయాడు. అతడి మొహం ఎర్రబడ్డ సూర్యుడిలా ఉంది. విషప్రభావం వల్ల కాదు, కోపము, కసి, నిస్సహాయత కలవటం వల్ల వచ్చిన ఇరిటేషన్ వల్ల. కాళ్లల్లోకి శక్తినంతా తీసుకుని నడవటం ప్రారంభించాడు. బెడ్రూంలోకి వెళ్లాడు. శరీరం తూలుతోంది. ప్రాణాలు పోవటం తెలుస్తోంది. మంచం పక్కన కూలిపోయాడు. తడిమి డ్రాయర్లోంచి రివాల్వర్ తీశాడు. లేచి నిలబడటానికి సత్తువ సరిపోలేదు. అలాగే నేలమీద దేకుతూ ముందుకు బాల్కనీలోకి వచ్చాడు. నాలుక వెనక్కి లాక్కుపోతోంది. జుట్టులోంచి చెమట ధారాపాతంగా కారుతోంది. ఒళ్లంతా వణికిపోతోంది. మహా అయితే ఇంకొక్క నిమిషం అని తెలుస్తోంది. పోలీస్ శరీరం కాబట్టి ఆ మాత్రమన్నా తట్టుకోగలిగింది. అలాగే బోర్లా పడుకుని అతి కష్టం మీద తల పైకెత్తి చూశాడు. ఆ సమయానికి సత్యం పోర్టుకోలోంచి కారు బయటకు తీస్తున్నాడు. కారు తాలూకు కిటికీలోంచి అతడి ప్రొఫైల్ కనపడుతోంది. ప్రతాపరెడ్డి 2 చేతులతో రివాల్వర్ ఎత్తి పట్టుకున్నాడు. మూతలు పడుతున్న కళ్లకి సత్యం మసకరూపు లీలగా గోచరమవుతోంది. అతడు ట్రిగ్గర్ నొక్కాడు. ఒకే ఒక బుల్లెట్ సత్యం నుదుటి కణతలోంచి మెదడులోకి దూసుకుపోయింది. కేక కూడా పెట్టకుండా సత్యం ముందు స్టీరింగ్ మీదికి ఒరిగిపోయాడు. అప్పటికే పైన బాల్కనీ మీద ప్రతాపరెడ్డి కూడా నేలమీద తలవాల్చేశాడు. పోతున్న అతడి ప్రాణాలకి పెద్ద శబ్దం వినిపించింది. కారు వెళ్ళి ప్రహరీ గోడకి కొట్టుకున్న శబ్దం అది. కారులో సత్యం శరీరం నుజ్జు అయిపోయింది. ఉపసంహారం. మతం భగవంతుడికి మానవునికి మధ్య లంకె. మనిషికి భగవంతుడికి మధ్యగల సంబంధమే మతమని మానవుడు ఈనాటికి భావిస్తున్నాడు. దేవతల్ని సంతృప్తిపరచటమే జీవనధర్మమని గ్రీకు దేశీయులు నమ్మారు. బ్రహ్మ పదార్థాన్ని చేరుకోవటమే జీవిత లక్ష్యమని హిందువుల నమ్మకం. వాంఛని త్యజించటం జీవనాదర్శమని బుద్ధుడు చెప్పాడు.
ఈ రకంగా భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని సమన్వయం చేయటానికే మానవుడు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. మతాన్ని నమ్మినవారు ధర్మానుగుణంగా పనులు చేస్తారు. మతాన్ని నమ్మనివారు తాము ముందు ఇష్టమైన పనులు చేసి వాటికి హేతు ఆలోచిస్తారు. ఆ రోజు ఉపన్యాసం పూర్తయింది. కొన్ని వేల మంది శ్రోతలు సభ పూర్తవగానే ఇంటిదారి పట్టారు. దాదాపు 10 రోజులుగా జరుగుతున్న ఆ ఉపన్యాసాలు చాలామంది భక్తుల్ని ఆకర్షిస్తున్నాయి. రోజురోజుకి శ్రోతల సంఖ్య పెరుగుతోంది. మరుసటి రోజు రాత్రి అదే సమయానికి మళ్లీ మొదలైంది. భగవంతుడితో ఈనాడు మానవజాతికి అవసరం లేదని, భగవంతుడి యొక్క స్థానాన్ని శాస్త్రవిజ్ఞానం ఆక్రమించిందని ఈనాటి మేధావులు నమ్ముతున్నారు. కర్మల తాలూకు జ్ఞాన చైతన్యమే విశ్వాసం. సృష్టికంతా భగవంతుడే మూల కారణం. మనిషి తన జీవితంలో వచ్చే కష్టనిష్ఠూరాలను తట్టుకోవటం కోసం, తనకు ఆప్తులైన వారిని కోల్పోయినప్పుడు, ఆస్తి సర్వస్వం పోగొట్టుకున్నప్పుడు అతడికి కావలసిన ధైర్యాన్ని దేవుణ్ణి నమ్మటం ద్వారా పొందుతాడు. పందిరిరాటకు కూర్చుని వింటున్న ఒక వ్యక్తి లేచి బయటకు నడిచాడు. ఒక కంబళి కప్పుతున్న వ్యక్తి కూడా అతడితో పాటు బయటకు వచ్చాడు. దూరంగా మైకులోంచి ఉపన్యాసం వినపడుతోంది. అర్ధరాత్రి కావస్తోంది. అక్కడక్కడ దీపాలు మిణుక్కు మిణుక్కుమని వెలుగుతున్నాయి. ఊరు నిద్రపోయి చాలాసేపయింది. వచ్చేసావే? రెండో వ్యక్తి మొదటి మనిషిని అడిగాడు. ఆ కంబళి కప్పుకున్న వ్యక్తి బాగా వృద్ధుడు. యువకుడిలా ఉన్న మొదటి వ్యక్తి గాఢంగా నిట్టూర్చాడు. ఈ ఉపన్యాసాల్లో నాకు కొత్తేమీ కనపట్టం లేదు. ఆస్తి సర్వస్వం పోగొట్టుకున్నప్పుడు గుర్తొచ్చే దేవుడు నిరర్ధకుడు. ఆప్తులైన వారు చనిపోతే ఆ బాధని పోగొట్టుకోవటం దేనికి? అంత సులభంగా పోయేది ప్రేమ కాదు. వియోగం వల్ల కలిగే బాధని పోగొట్టుకోగలిగే శక్తి దేవుడికి కూడా లేదని నేను నమ్ముతాను. ఇద్దరూ కలిసి ఇరుకు సందుల గుండా నడవటం ప్రారంభించారు. వీధి దీపాలు లేవు. మురికి కాలువ నుంచి వచ్చే వాసన దుర్భరంగా ఉంది. యువకుడు అన్నాడు, మనిషి పుట్టి పెరిగి క్షీణించి మరణించినట్టే ఒక మతం ఉచ్ఛదశ పొందినప్పుడు వెనువంటినే క్షీణదశకు రావటం సహజమని ప్రసిద్ధ రచయిత టాల్స్టాయ్ అన్నాడు. ఒక మహారాజుకు భయంకరమైన రోగం వచ్చి ప్రతిదినం మనిషి రక్తంతో స్నానం చేయాలని వైద్యుడు సలహా ఇచ్చినట్టయితే ప్రజలంతా వారంతట వారే రక్తం ఊడ్చే పరిస్థితుల్ని కల్పించటం కోసం మత గురువుల్ని నియమించటానికి కూడా ఆ రాజు సిద్ధపడతాడట. ఈ రకంగా తాను మనిషికి ఉపయోగపడటం దేవుడు చేసుకున్న దురదృష్టం. దుమ్ము నిండిన కళ్లతో ధూళి నిండిన శరీరంతో ఉన్న ఆ యువకుడు అలా మాట్లాడటం చూసి కంబళీ కప్పుకున్న వృద్ధుడు విస్మయంతో ఎవరు బాబు నువ్వు అని అడిగాడు. బాధకి మూలకారణం కోసం అన్వేషిస్తున్నవాణ్ణి. పేరేమిటి బాబూ? కార్తికేయ. అతడు ఇల్లు విడిచిపెట్టి ఎంతకాలమైందో అతడికే తెలీదు. ఎక్కువ కాలం అయి ఉండకపోవచ్చు. మనసు పరిపక్వం పొందటానికి కాలం ప్రామాణికం కాదు. పరిపక్వం అన్న మాటకి అర్థం తెలుసుకోవటానికే అతను ఇల్లు వదిలాడు. అనూజ్ఞ మరణించిందన్న వార్త అతనిని నిలువెల్లా కదిల్చివేసింది. ఇంట్లో అప్పటి వరకు కళకళలాడుతూ తిరిగిన పాప హఠాత్తుగా శూన్యంలో అదృశ్యమైపోతే ఆ ఇంట్లోనూ మనసులోనూ ఏ విధంగా వెలితి ఏర్పడుతుందో ఆ విధమైన అలజడే అతనిలోనూ చోటు చేసుకుంది. గలగల పారే సెలయేరులా ముగ్ధంగా మనోహరంగా మూర్తీభవించిన హుషారుగా పరిచయమైన కొద్ది కాలంలోనే హృదయంలోకి నడిచివచ్చిన ఆ అల్లరిపిల్ల తరువాత అతడి కళకు స్ఫూర్తినిచ్చి, అతడి బొమ్మకు రూపునిచ్చి, అతడి ప్రేమతో నిమిత్తం లేకుండా ప్రేమంటే ఇలా ఉండాలి అని తెలియజెప్పి, ఆ తరువాత వీడ్కోలు కూడా చెప్పకుండా వెళ్ళిపోతే అతడు పిచ్చివాడు కాకింకేం చేస్తాడు? కదిలే ఆకులోనూ తినే కంచంలోనూ అతడికి తన బొమ్మలో రూపమే కనపడసాగింది. కొద్ది రోజుల్లోనే అతడి స్తబ్దత పరాకాష్ఠకు చేరుకుంది. ఆ సమయంలోనే అతడి బొమ్మ ప్యారిస్లో జరిగిన పోటీలలో అత్యుత్తమ కళాఖండంగా ఎన్నుకోబడింది. లండన్కు చెందిన ఒక ప్రైవేట్ మ్యూజియం యజమాని ఆ బొమ్మ $1,100 కొనటానికి ముందుకు రావటంతో దేశంలో పత్రికలన్నీ రాత్రికి రాత్రి అతడిని ఆకాశానికి ఎత్తేశాయి. అంతకాలం అతడి కళని గుర్తించిన ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాయి. లండన్ టైమ్స్ పత్రికైతే అతడి చిత్రాన్ని మొనాలిసా పెయింటింగ్తో పోల్చి ఎడిటోరియల్ రాసింది. కాని ఇవేమీ అతడికి తెలీదు. అంతకు ముందు రాత్రే అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. హృదయానికి జ్ఞానానికి చెలియల కట్టలు లేవు.
ఎంత తెలుసుకున్నా మొదటి దానిలో ఇంకా ఖాళీ ఉంది, ఎంత తీసుకున్నా రెండోది ఇంకా మిగిలే ఉంది. మరి పరిపక్వతకి అర్థం ఏమిటి? వేదన ఎందుకు కలుగుతుంది? సంతృప్తికి అసంతృప్తికి తేడా ఏమిటి? త్యాగం నిజంగా ఆనందాన్నిస్తుందా? ఆత్మే సర్వస్వం అని సామవేదం చెబుతుంది కదా. మరి సంతృప్తి అసంతృప్తి ఆ సర్వస్వంలో భాగాలే కదా. ఆత్మ రెంటిని ఒకేలా ఎందుకు స్వీకరించదు? ఒక సంఘటన, ఒక జ్ఞాపకం, ఒక కోల్పోవటం ఎందుకు ఇంత వేదనని కలిగిస్తాయి మనిషికి? అతడి చర్మం పికిలిపోయింది. అతడి కళ్ళు మెరుపుని కోల్పోయి శోధనని నేర్చుకున్నాయి. కుంచెని పట్టుకునే సన్నటి నాజూకు వేళ్లమీద గోళ్లు మరింతగా సాగాయి. చెక్కిళ్ల పక్కనే పొడి గెడ్డం అస్తవ్యస్తంగా పెరిగింది. అతడు వింధ్య దాటాడు, గంగలో స్నానం చేశాడు, బైరాగులతో కలిసి శ్మశానంలో పడుకున్నాడు, కాలుతున్న శవాల్ని చూశాడు, కుంభమేళాల్లో భక్తులతో కలిసి పిచ్చివాడిలా తిరిగాడు, మెడిటేషన్లో ఈ ప్రపంచాన్నే మరిచిపోవాలనుకున్నాడు. కాని అతడికి ఈ అన్ని చర్యలు వాస్తవం తాలూకు నీడలుగా కనపడ్డాయే తప్ప సత్యం గోచరించలేదు. తాగుబోతైన దేవదాసుని సగం ప్రపంచం అద్భుతమైన ప్రేమికుడిగాను, సగం ప్రపంచం చేతకానివాడిగాను గుర్తించింది. మరి ఇతడికి పిచ్చివాడిగా గుర్తిస్తుందో సత్యాన్వేషిగా గుర్తిస్తుందో కాలమే నిర్ణయించాలి. అతడు మాత్రం ప్రపంచానికి కాలానికి విలువ ఇవ్వటం మానేశాడు. అతడిది ఒకటే ఒక కోరిక, శూన్యం అయిపోవాలని. కోర్కెల నుంచి, కలల నుంచి, దాహం నుంచి, విషాదం నుంచి, చివరికి ఆనందం నుంచి కూడా విముక్తం అవ్వాలని అతడు ప్రయత్నించసాగాడు. ఒక జ్ఞాపకం తనని ఇంతగా బాధిస్తున్నదేమిటా అని ఆశ్చర్యం ఒకవైపు, ఆ అమ్మాయికి తనకి మధ్యనున్నదేమిటా అన్న సందిగ్ధం మరోవైపు. ఈ ద్వైధీభావంతో అతడు మరణం అంచున నిలబడి బ్రతుక్కి అటువైపు ఏముందో చూడ్టానికి ప్రయత్నం చేయసాగాడు. తన నుంచి తాను విడివడి 1000 రూపాలుగా తనని తాను చూసుకున్నాడు. మనిషి జీవితపు అస్తిత్వాన్ని తెలుసుకోవటం కోసం వేదాల్నే ఎందుకు ఆశ్రయించాలి? కోతుల్ని చూస్తే తెలియదా అన్న హాస్యాస్పద వితండవాదాన్ని తర్కించుకున్నాడు. ఆ తర్కపు మొదటి విజయంగా అనూజ్ఞ సమాధిని చూడాలన్న కోరికను జయించాడు. తరువాత కొంతకాలం అతడు ప్రపంచానికి సంబంధం లేకుండా ప్రపంచంలో ఉన్నాడు. సామాన్యులతో కలిసి మామూలు స్థాయి భావాలైన కోపం, దుఃఖం, సంతోషం లాంటి వాటిని అనుభవించాలని విఫల ప్రయత్నం చేశాడు. చిన్న రొట్టెముక్క కోసం ప్రాణాలకు తెగించి రోడ్డుపక్క పోట్లాడుకునే కుర్రవాళ్లను చూశాడు. బిచ్చగాళ్ల దగ్గర్నుంచి కొనుక్కునే అన్నాన్ని తూకం వేయటంలో కూడా మోసం చేసే వర్తకుల్ని చూశాడు. అయితే ఒకటి మాత్రం గమనించాడు. రక్తం తాగే దుర్మార్గులైనా, డబ్బు కోసం ఏ పని చేయటానికైనా వెనుదీయని దుర్మార్గులైనా తమ వాళ్లని మాత్రం నిజాయితీగా ప్రేమిస్తారు. తమ వాళ్లంటే తమ సంతానం, బంధువులు, స్నేహితులు వగైరా. దొంగల్లో, లంచగుండుల్లో, రౌడీల్లో, హంతకుల్లో అందరిలోనూ తమ వాళ్ల పట్ల ప్రేమ ఉంది. చాలామంది వ్యక్తులు ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప గొప్ప పనులు చేసినా, లేక హత్యలు చేసినా, డబ్బు సంపాదించినా అది కేవలం తమ వాళ్ల కోసమే. మరి తన అంటే ఏమిటి? రక్త సంబంధమా? ప్రేమ సంబంధమా? అనూఖ్య మరణం పట్ల కలిగిన దుఃఖం శ్మశానంలో ఎవరిదో శవం కాలుతుంటే రాదే? ప్రేమ కూడా స్వార్థమేనా? అందుకేనా సిద్ధార్థుడు ప్రేమ కూడా ఒక కళ అన్నాడు? ఈ భావం రాగానే అతడు ఇంటికి ఉత్తరం రాశాడు. కళ్యాణి, నేనిలా ఇల్లు వదిలి తిరగటం నీకు నా మీద కోపాన్ని, అసహ్యాన్ని తెప్పిస్తుందని తెలుసు. బాధ నుంచి తప్పించుకోవటానికి నేనిలా పారిపోయి రాలేదు. ఒక సత్యం గురించి వెతుకుతూ తిరుగుతున్నాను. అది దొరికిన మరుక్షణం వస్తాను. నన్ను క్షమించు. కార్తికేయ. ఆ ఉత్తరాన్ని పోస్టు చేసి ఆ ఊళ్ళోనే మరో 2 రోజులు ఉండటం ద్వారా అతడు తన భార్య గురించి తక్కువ అంచనా వేశాడు. అది అందిన వెంటనే ఆమె ఏ ఊర్నుంచి వచ్చిందో కనుక్కుని తన బలగాన్నంతా ఉపయోగించి అతని ఉనికి కనుక్కుంది. అతను హరిద్వారులో ఉన్నాడు. హిమాలయాల పాదాల దగ్గర ఉండే చిన్న ఊరు హరిద్వార్. ఆ ఊళ్ళో ఒక మనిషిని పట్టుకోవటం పెద్ద కష్టం కాదు. అయితే ఆమె అతన్ని కలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. స్వామి ధ్రువానందని పంపింది. హరిద్వార్ హిమాలయాల మీద పడిన ఎండ తెల్లగా మెరుస్తోంది. పుణ్యక్షేత్రం కాబట్టి తెల్లవారుజామునే ఊరు మేల్కుంది. సత్రం అడుగుమీద పడుకుని ఉన్న కార్తికేయ కళ్ళు విప్పి నిద్రలేచాడు.
దూరంగా కొండల మధ్య గంగానది కనపడుతోంది. జనసామర్థ్యం ఉన్న చోటికి కాకుండా కొండల్లోకి నడిచాడు. నది అక్కడ మరింత వేగంగా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఆ నదీ జలాల్లో మొహం శుభ్రం చేసుకుని వెనుదిరుగుతూ ఆగిపోయాడు. కొండరాళ్లమీద స్వామి ధ్రువానంద నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఆయన్ని అక్కడ చూసి విస్మయంతో, స్వామీ, మీరిక్కడా అన్నాడు. అదే ప్రశ్న నేను అడుగుదామనుకుంటున్నాను. ఈ బట్టలేమిటి, ధూళి నిండిన ఆకారమేమిటి, అసలు నువ్వేనా అన్న సందేహం కలుగుతోంది. కోటీశ్వరుడైన నువ్వు ఈ రకంగా విరాగవెందుకయ్యావు? ఏం జరిగింది? కార్తికేయ దగ్గరకొచ్చి వినమ్రంగా, స్వామీ, మీరొకసారి అన్నారు గుర్తుందా, వేదాంతం వేరు వైరాగ్యం వేరు అని. ఆ రెంటికి తేడా తెలియచెప్పటం కోసమే అనుకుంటాను. కర్మ నాతో ఆడుకున్నది. అనూజ్ఞ మరణంతో అంత విషాదం కలగటం చూసి నా మీద నాకే నమ్మకం పోయింది. భౌతికమైన విలువలకి నైతికమైన విలువలకి తేడా తెలుసుకోవటం కోసం నేను ఇల్లు వదిలాను. నేను ఆనందం అనుకున్నది ఒక గాజు భవంతి అని, దాన్ని బద్దలు కొట్టడానికి ఈ చిన్న రాయి చాలు అన్న చేదు నిజం నన్ను ఊరు ఊరు తిప్పుతోంది అన్నాడు. అనూజ్ఞ ఎవరు? అతడు మొత్తం జరిగింది చెప్పాడు. చెప్పి అన్నాడు, నా భార్య నాకు ఈ జనారణ్యం గురించి చెప్పింది. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే అధికారం, ఆత్మవిశ్వాసం, ధనం కావాలని చెప్పింది. స్వార్థం ఆ మూడిటికి మూలకారణం అని నమ్మిన నాతో కలిసి ఉన్నన్నాళ్లు వాదించింది. కొన్ని లక్షల డబ్బుల కోసం ఒక అమ్మాయి ఆనందానికి నన్ను అమ్మేసింది. మరొక స్త్రీ నాలో కళాకారుణ్ణి స్పందింపచేసింది. నాకు బంధాలున్నాయని తెలిసి తన ప్రేమ తగ్గించుకోలేదు. కేవలం నైతిక బాధ్యతలకి విలువనిచ్చి నేను నా పరిధిలో ఉండిపోయాను. అయినా నా భార్య నన్ను అర్థం చేసుకోక నాకోసమే అనూజ్ఞ వచ్చి హోటల్లో ఉన్నదని ఆరోపించింది. అప్పుడే అనూజ్ఞ మరణించడంతో నేను మానసికంగా చాలా కృంగిపోయాను. నాకు నా భార్య విధానాల పట్ల అగౌరవం లేదు. నేను తెలుసుకోవాలనుకున్నదల్లా నేనేమిటి అని. నా భార్య పక్షవాతంతో పడి ఉంటే నాకు వాంఛాపూరితమైన కలలు ఎందుకొచ్చాయి? నేను నిజంగా అనూజ్ఞకి నేను వివాహితుడినని మొదటి రోజే ఎందుకు చెప్పి రుజువులు చూపించలేకపోయాను? ఆమె నన్ను ఇష్టపడుతుందని తెలిసినప్పుడు నా వివాహం విషయం ఆమెకి తెలిసేలా చెయ్యాలనుకుంటే చేయలేనా? ఒక అమ్మాయికి నా పట్ల ఇష్టాన్ని అంతర్గతంగా నేను ఇష్టపడటం నా స్వార్థం కాదా? అసలు నా భార్యని నేను ఎందుకు వివాహం చేసుకున్నాను? త్యాగం ద్వారా వచ్చే ఆనందం పొందటానికి కాక మరేదైనా కారణం ఉందా? ప్రతి విషయంలోని కొన్ని పరిమితులు విధించుకుని నేను నాకోసం నిర్మించుకున్న కృత్రిమమైన సిద్ధాంతాలు నాకు నిజంగా సంతోషాన్నిస్తున్నాయా? నేను చాలా గొప్పవాణ్ణన్న అహం నా చేతల్లోనూ మాటల్లోనూ అప్పుడప్పుడు బయటపడటం లేదా? నిజంగా నేనే రకంగా గొప్పవాడిని? నా భార్యలాగా తనకేం కావాలో తెలుసుకుని దాన్ని ఏ రకంగానైనా సాధించుకోవటం నాకు తెలీదు. అనూజ్ఞలాగా ప్రేమ కోసం ప్రపంచాన్ని ఎదిరించటం తెలీదు. నాకు తెలిసిందల్లా నిరంతరం ఘర్షణ పడటం. ఘర్షణ వల్లే మనిషి ఎదుగుతాడు నాయనా. నిరర్ధకమైన ఘర్షణ అనవసరం అని నా ఉద్దేశ్యం స్వామి. నా ఘర్షణ అంతా నిరర్ధకమే. అసలు ఘర్షణ అనేది ఎందుకు వస్తుంది? ఏది మంచో ఏది చెడో తెలియకపోతే వస్తుంది. నాకేం ప్రత్యేకమైన తత్వచింతన లేదు. అంతా మంచే అనుకుంటూ ఉండటమే అన్నిటికన్నా గొప్ప జీవిత విధానమని నమ్ముతూ వచ్చాను. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలోనూ అతడి ప్రతి చర్యలోనూ మంచే ఉంటుందని, మనం చూసే దృక్పథం బట్టి ఆ మంచి కనపడుతూ ఉంటుందని, అంతా మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుందని అనుకుంటూ జీవించాను. అనూజ్ఞ పట్ల నేను ఇష్టం చూపించకపోవటానికి కారణం నా భార్య పట్ల ఉన్న ప్రేమ, నైతిక విలువల పట్ల ఉన్న గౌరవమా? ఈ రెండు కారణాల్లో ఏదైనా ఒకటైతే మంచిదే కాని నా తండ్రి గత చరిత్రలో నాకు అంతర్గతంగా కలిగించిన భయమే నేను ఇలా ఉండటానికి కారణమైతే అంతకన్నా విచారం మరొకటుండదు. ఇంత లోతుగా ఆలోచించటమే నీ పరిస్థితిని సూచిస్తుంది నాయనా. ఇంకా ఎందుకోసం నీవిలా తిరుగుతున్నావు? ఒక అభిప్రాయం మెదడు నుంచి నాలుక మీదకు వచ్చేసరికి దాని అర్థం మారిపోతుంది. ఆ కారణంగానే విజ్ఞానం వేరు, మేధస్సు వేరవుతుంది. పుస్తకాలు చదివి కాని మరొకరితో చర్చించి జ్ఞాని విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. మేధస్సు మాత్రం తలలోంచి, తన అనుభవంలోంచి రావలసిందే. త్యాగం కన్నా గొప్ప ఆనందం లేదని నమ్మిన నాకు నా భార్య పట్ల, అనూజ్ఞ మరణం పట్ల కలిగిన బాధ చూసి
నా మేధస్సు పట్ల నాకే అపనమ్మకం కలిగింది. అందుకే ఇల్లు వదిలి బయలుదేరాను అన్నాడు. ధ్రువానంద కళ్ళు మూసుకున్నాడు. ఏదో ఆలోచిస్తున్నట్టు, మనోదృష్టి ఎక్కడో నిలిపినట్టు భృకుటి ముడిపడింది. దూరంగా ఆలయం నుంచి వినిపిస్తున్న భక్తిగీతం అక్కడి గాలిలో ఆర్ద్రత నింపుతోంది. కొండల్లోంచి వేగంగా వస్తున్న గంగానది గలగల చప్పుడు ఆ గీతానికి వెనుక వాద్యనాదంలా ఉంది. కొంచెం సేపటికి ఆయన కళ్ళు తెరిచి, అనూజ్ఞ ఆత్మ మరణించలేదు నాయనా అన్నాడు. కార్తికేయ అర్థం కానట్టు చూశాడు. అవును, నిన్ను అమితంగా ప్రేమించిన అనూజ్ఞ నిన్ను విడిచి వెళ్లలేకపోయింది. ఆ ఆత్మ నీ భార్యలోని చేరింది. నీకు గుర్తుందా? అనూజ్ఞ మరణించిన మరుక్షణం నీ భార్యకి కాళ్లు వచ్చాయి. అప్పటి వరకు జీవోత్సవంలా ఉన్న నీ భార్య ఆ క్షణం నుంచి మామూలు మనిషి కావటానికి కారణం అనూజ్ఞ ఆత్మే. పర్వతంలోనుంచి వచ్చే ప్రత్యూషపు గాలి ఆ ప్రదేశాన్ని, అతడి శరీరాన్ని ఒకేసారి చుట్టుముట్టింది. కన్నార్పటం కూడా మరిచిపోయి అతడు స్వామినే చూడసాగాడు. మనసంతా ఆర్ధవం, మెదడంతా నీరవం, మంచు పొరలు విడిపోతున్న భావం. ఒక అన్వేషణకి అర్థం దొరికింది. ఒక ప్రశ్నకి సమాధానం తెలిసింది. 2 చేతులు జోడించి, నేను ఇంటికి వెళ్తున్నాను స్వామి అన్నాడు. మంచిది అన్నాడు ధ్రువానంద. త్వరగా వెళ్ళు, అక్కడ నీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, నీ ప్రియురాలు కూడా. కార్తికేయ సత్యశోధన పూర్తయిన వాడిలా గుట్ట దిగి ఊరివైపు నడవసాగాడు. అటువైపే చాలాసేపు చూసి స్వామి కూడా వెనుదిరిగాడు. దూరంగా హిమాలయాలు, ఎత్తుగా, ఉన్నతంగా, మనిషి ఊహకి అందనట్టుగా వాటిని చూస్తుంటే ఆయనకి శ్రీకళ్యాణి గుర్తొచ్చింది. సంయోగానికి, సంగీతానికి సమయ నిర్బంధం లేదు. అందుకే రాత్రికి రాహుకాలం లేదు. వేల వేల సంవత్సరాలు బ్రతికున్న నక్షత్రం నేలజారితే విశ్వంలో కలిసిపోతుంది. శోభనంలో జారిన మల్లె పక్కమీద నలిగి అస్తిత్వం పొందుతుంది. అనుభవం ప్రధానం కాదు, అనుభూతి ప్రధానం. అది ఆ గదిలో గాలి హేమంతానికి సీమంతం చేస్తోంది. వర్షించటం కోసం యవ్వనం గ్రీష్మంలో ఘర్షిస్తోంది. నగరాన్నేలే రాజు ఏనుగు మీద వెళుతుంటే పురజనులు భవంతుల మీద నుంచి పూలు జల్లినట్టు, మన్మధుడు గాలితిమ్మెరల మీద కదిలొస్తుంటే కొమ్మలు కదిలి పూలి జల్లినట్టు ఉంది. రాత్రి 1 గంట దాటింది. చల్లటి గాలి వీస్తోంది. వసంత ఋతువు అప్పుడే ప్రారంభమైంది. వసంతమంటనే విరహం. మీనం వెళ్ళి మేషం రావటంతో వసంతం ప్రారంభమవుతుంది. చలికాలపు వియోగానికి కూడా ఇది వర్తిస్తుందేమో. మీనం మన్మధుడి వాహనం, మేషం అగ్నిదేవుడి వాహనం. మన్మధుడు బాణాలు వేసి మీనం మీద వెళ్ళిపోగానే అగ్ని రావటం సహజమే కదా. వసంతం రాగానే చెట్లు తామంతట తామే ఆకులు రాల్చేసినట్టు చాలా రోజులు ఎడబాటు తరువాత కలిసిన స్త్రీ తానంతట తానే వలువలు విడిచేస్తుందట. చెట్ల మీద నుంచి నేలకు పడే ఆకుల శబ్దం ఒకదానికొకటి ఏ విధంగా పొంతన లేకుండా ఉంటుందో, సుదీర్ఘ వియోగం తరువాత పురుషుడు ప్రేమతో పెట్టుకునే ముద్దుల శబ్దం కూడా ప్రదేశాన్ని బట్టి మారిపోతుంది. ఋతుచక్రం వసంతంతోనే ఆగది కదా. వసంతం తరువాత గ్రీష్మం. గ్రీష్మంలో ఎండిపోకుండా ఉండటం కోసం నదులు తమ చివర్లైన సముద్రాల నుంచి చెమ్మని మేఘాలకి అరువిచ్చి తమ మొదళ్లైన పర్వత ప్రాంతాల్ని తడపమంటాయి. నదిలాంటి స్త్రీ కూడా తన స్తనాగ్రాలపై చుంబనపు తడికోసం లోయల్లోంచి నీటిని పురుషుడికి ఆవిరిస్తుందేమో. గ్రీష్మం తర్వాత వర్షమే. మృగశిర వచ్చిందంటే మేఘాల్ని చూసి నెమళ్లు నాట్యం చేయటం మొదలుపెడతాయి. నెమళ్ల దృష్టి నాట్యం మీద ఉండటంతో శత్రుభయం పోయిన పాములు విజృంభిస్తాయి. ఆ తరువాత వచ్చేది హేమంతం. చలికి పాములు పుట్టల్లోనూ, మోముల్లో, వధూకుచ మధ్యమముల్లోనూ విశ్రమిస్తాయి. హఠాత్తుగా నిద్రలోంచి మెలకువ వచ్చిన శ్రీకళ్యాణి పక్కనే కార్తికేయ లేకపోవటంతో లేచి బయటికి వచ్చింది. బాల్కనీలో రేలింగ్కి నిలబడి చీకట్లోకి చూస్తున్నాడు. కార్తికేయ దగ్గరకు వెళ్ళి పక్కనే నిలబడింది. అర్ధరాత్రి దాటి 2 గంటలైంది. ఇద్దరూ కొంచెంసేపు అలా నిలబడ్డాక శ్రీకళ్యాణి ఆ మౌనం భరించలేనట్టు అతడి చేయి మీద చెయ్యి వేసి, బాధపడుతున్నారా అని అడిగింది. కార్తికేయ సమాధానం చెప్పలేదు. కొన్ని జ్ఞాపకాలు మనని బాధిస్తాయి, వాటి నుంచి దూరంగా ఉండటమే మనం చేయగలిగేది అంది. అతడు గాఢంగా నిశ్వసించాడు.
నేను బాధపడుతున్న మాట నిజమే, కాని నా బాధ జ్ఞాపకం గురించి కాదు. ఏమాత్రం విజ్ఞత లేని వాడిలా ఎవరితో చెప్పకుండా ఇంటినుంచి వెళ్ళిపోవటం గురించి. నేనర్థం చేసుకోగలను. ఒక ఊహించని సంఘటన జరిగినప్పుడు మనం తట్టుకోలేం. ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. ఇది విచక్షణ కాదా అన్నంత ఆలోచన ఉండదు. నేను ఇల్లు వదిలిపోయిన కారణం అనూజ్ఞ మరణం కాదు కళ్యాణి. శ్రీకళ్యాణి అమితమైన ఆశ్చర్యంతో మరెందుకు అంది. అతడు చెప్పటానికి సంశయించాడు. చెప్తే అర్థమవుతుందా? కాని చెప్పక తప్పదు. ఇంతకాలం తెరలు ఎలాగూ తప్పలేదు. ఇప్పుడన్నా వాటిని తొలగించాలి. అతను అన్నాడు, ఇంతకాలం నేను నిజం అనేది ఒకటున్నదని నమ్ముతూ వచ్చాను. కాని నిజానికి అవతలవైపు ఉన్నది కూడా నిజమే అని నాకు అర్థమైంది. అందుకే ఈ ప్రపంచంలో అబ్సల్యూట్ నిజం అంటూ ఏదీ లేదు. మీరు ఏ నిజం గురించి మాట్లాడుతున్నారు? నీ గురించే అతనన్నాడు. ఇంతకాలం నేను నిజమని, నువ్వు అబద్ధమని అనుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నిజమన్న విషయం తెలుసుకున్నాను. ఇతరుల నుంచి తమకు కావలసింది అధికారంతో, ఆత్మవిశ్వాసంతో తీసుకోగలిగిన వారే అంత నిస్వార్థంతో, అంత సంతోషంతో ఇతరులకు ఇవ్వగలరని నా శోధనలో అర్థమైంది. కళ్యాణి నవ్వింది. ఆ రోజుల్లో గౌతముడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయిందట. మరి మీకెలా అయింది? అంది నవ్వుతూ. అనూజ్ఞ ఆత్మ గురించి నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ స్వామి ధ్రువానంద చిలక పలుకుల్లా నాకు చెప్పినప్పుడు ఆమె స్థాణువై నేనే అలా చెప్పించానని మీకెలా తెలిసింది అని అడిగింది. అతడా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా కొనసాగించాడు. నేను అనూజ్ఞ కోసం పిచ్చివాడినయ్యానని అనుకుని అనూజ్ఞ నీలోనే ఉందని చెప్పించావు. అంటే నేను నీతో గడుపుతూ ఆమెతో ఉంటున్నానన్న సంతోషాన్ని జీవితాంతం నాకు కలిగించే ఏర్పాటు చేశావు. తలుచుకుంటేనే నా కళ్ళు నీటితో నిండుతున్నాయి. ఏ భార్య తన భర్తకు చేయని పనిని నువ్వు చేశావు. చాలా సులభంగా, చాలా మామూలుగా నువ్వు నాతో రమించావు. నువ్వు ధ్రువానందతో చెప్పిందంతా నేను నిజంగా నమ్ముంటే ఈ రాత్రి నేను చేసింది మానసిక వ్యభిచారమే అయి ఉండేది. దాన్ని కూడా నువ్వు చాలా మామూలుగా భావించావు. నీకు కావలసింది నువ్వు ఎంత గొప్పగా తీసుకోగలవో అంత గొప్పగానూ అవతలి వాళ్లకు కావలసింది వాళ్ళకి ఇవ్వగలవు. నేనలా కాదు. నేనొక ఎగ్జిబిషనిస్ట్ని. నా పనులన్నిటికీ ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు గుర్తించాలన్న ఆశ నాలో అంతర్గతంగా ఉంటుందేమో. దాన్ని వాదనల ద్వారా వెల్లడిస్తూ ఉండటం దానికి ఉదాహరణ. అయితే నా పనులన్నిటిలోనూ నాకు మంచితనపు సంతృప్తి మాత్రమే ఉండేది, కాని నిజమైన మానసిక సంతృప్తి ఉండేది కాదు. ఇంతకాలం ఇతరుల్ని సంతోషపెట్టడంలోనే ఆనందం ఉంటుందనుకునేవాడిని. మనం సంతోషించటంలో కూడా ఆనందం ఉందని నాకు తెలిసింది. కాని ఆగు కళ్యాణి, నన్ను చెప్పని. ఈ రాత్రి నా మనసు విప్పని. చీకట్లోంచి ఆమె మీదకి దృష్టి మరలుస్తూ అన్నాడు కార్తికేయ. పూర్వకాలంలో కళాకారులు తమ జీవన భృతి కోసం ఏ పని చేసేవారు కాదు. సమస్యలను మనసుకు పట్టించుకోకుండా అలౌకికమైన స్థితిలో బ్రతికేవాళ్లు. ప్రకృతి నుంచో పడతి నుంచో ప్రేరణ పొందేవారు. రాజులు ఇలాంటి వారందరికీ సుస్థిరం కల్పించటం కోసం ఒకవైపు యుద్ధాలు చేస్తూ మరొకవైపు కళలను పోషించేవారు. మారుతున్న కాలంలో కళాకారుడు తన బ్రతుకు కోసం సంపాదిస్తూ మరోవైపు కళాపిపాసిని పెంచుకోవాలన్న స్థితి పొందాడు. అందుకే కళ చచ్చిపోతుంది. నిజమైన కళాకారుడు ఏ సమస్య ఎదురైనా తల్లడిల్లిపోతాడు. ఏకాగ్రత నశిస్తుంది. ఆ విషయం నువ్వు గ్రహించావు. అనూజ్ఞ నా ప్రేరణ అని నీకు తెలుసు. అందుకే ఓ రాజులాగా నాకు మానసికంగా రక్షణ కల్పించబూనావు. అనూజ్ఞని నీలోనే ఆపాదించుకుని నాకు ప్రేరణ కొనసాగించబోయావు. ఆ రకంగా నువ్వు నాకు బోధివృక్షానివయ్యావు కళ్యాణి. ఆమె ఏ నిరంతర అన్వేషణలోనూ దొరకని సత్యం నాకు చివర్లో నీ దగ్గరే దొరికింది. అతడు మోకాళ్ల మీద కూర్చుని ఆమె కాళ్ల చుట్టూ చెయ్యి వేసి ఆర్తిగా కడుపు మీద తల ఆంచి కళ్ళు మూసుకున్నాడు. ఆమె అతని జుట్టులోకి వేళ్లు చొనిపి నెమ్మదిగా రాస్తూ అలాగే చాలాసేపు ఉండిపోయి, నేను మీకో విషయం చెప్పనా అంది. అనూజ్ఞ బ్రతికే ఉంది. ఆ మరుసటి రోజు బాగా పొద్దుపోయాక ఫోన్ వచ్చింది. నేను అనూజ్ఞని అట్నుంచి వినపడింది. కార్తికేయ వచ్చేశాడటగా ఎగ్జైటింగ్గా అడిగింది. అవును అంది కళ్యాణి. అమ్మయ్యా, ఏమయ్యాడో అని ఇంతకాలం కంగారు పడ్డాను. ఎక్కడికి వెళ్ళాట్టా? దానికేం గాని నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? లండన్ నుంచి. ఇక్కడ్నుంచే ట్రీట్మెంట్ దొరుకుతుంది.
పర్వాలేదన్నారు డాక్టర్లు. అన్నట్టు సత్యం ప్రతాపరెడ్డి మరణాల గురించి ఎవరికైనా అనుమానం వచ్చిందా? లేదు, ఇద్దరికీ ఏదో దెయ్యం పట్టిందనుకున్నారు అందరూ. అట్నుంచి అనూజ్ఞ నవ్వింది. ఓకే, నేనిక ఫోన్ చెయ్యను, ఇదే ఆఖరి ఫోన్. నాన్నగారికి కూడా ఆ ప్రసక్తి కార్తికేయ దగ్గర ఎప్పుడైనా కలిసినా కూడా తీసుకురావద్దని చెప్పాను. మళ్ళీ అతనికి అశాంతి కలగచేయటం నాకిష్టం లేదు. అన్నట్టు నేనొకటి చెప్పనా? చెప్పు అంది కళ్యాణి. ఈ ప్రపంచంలో చాలామంది మంచి మగవాళ్ళు ఉండొచ్చు, కానీ మంచి భర్తలు మాత్రం చాలా తక్కువ. మంచి కొటేషన్ అంది శ్రీకళ్యాణి. మరి ఉండనా? ఉంటాను. బై బై ఫర్ ఎవర్. ఫోన్ పెట్టేస్తూ కళ్యాణి, నిజమే, మంచి భర్తలు చాలా తక్కువ. ఆ విధంగా అదృష్టవంతురాల్ని. అందువల్లే నువ్వు బ్రతికే ఉన్నావన్న సంగతి నా భర్త దగ్గర దాచి ఉంచలేకపోయాను. నువ్వు మరణించావన్న ఉద్దేశ్యంతో అతడు నిన్ను మళ్లీ కలుసుకునే ప్రయత్నం చేయటం లేదన్న భావం నాకు సంతృప్తినిస్తోంది. నువ్వు ఆ సంతృప్తిలోనే ఉండు అనుజ్ఞ అనుకుంది మనసులో శ్రీకళ్యాణి. ప్రియ నేస్తాలు, ఇక్కడితో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే నవల పూర్తయింది. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి, నన్ను ప్రోత్సహించండి. ఇట్లు మీ రోజారమణి. ధన్యవాదాలు.